దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు, మరణాతులు, ప్రణతులు, వినతులు, మంగళహారస్సులు చెల్లించుకుంటున్నాము. ఈ సమయములో శిలువ శ్రమల ధ్యాన దినాలలో 32వ రోజుగా మేమున్నాము. స్తోత్రము. ఈరోజు యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడి వినటానికి, గ్రహించటానికి, అర్థం చేసుకునటానికి బిడ్డలకు ఆత్మ దయచేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న కొన్ని సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసు ప్రభు దీవెనలు ఈ శిలువ ధ్యానంలోకి వచ్చిన మనకు కలుగుగాక, ఆమేన్. మరణాత. కూర్చోండి. ప్రియులారా, అపోస్తుడైన పౌలు సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని తెలియపరిచారు. మన దైవజనులు దేవదాసయ్య గారు సిలువ విలువ ధ్యాన కలువ, సిలువ ఎంతో విలువ, సిలువ ధ్యానము చేయటం ద్వారా ఆ ఆశీర్వాదం మనకి కలుగుతుంది అన్నారు. ప్రియులారా, ఈరోజు యొక్క వాక్యములో నిన్నటి దినము ఎక్కువ యూదా చరిత్ర. ఎవరి చరిత్ర అంటండి? యూదా యేసు ప్రభు వారికి శిక్ష పడటం చూచి ఏం చేశాడట? పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యాలు మరలా తీసుకువెళ్ళి వారికి ఇవ్వబోయాడు. కానీ వాళ్ళు తీసుకోలేదు. కనుక వాటి మాకు సంబంధము లేదన్నారు. అయితే ప్రియులారా, యూదా వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నిరపరాధి రక్తం అప్పగించి పాపం చేశానన్నాడు. ఆ వెండి నాణ్యాలు దేవాలయంలోకి తీసుకువెళ్ళి దేవాలయంలో ఏం చేశారంట? పారవేసి ఉరి పెట్టుకునేనని. ప్రియులారా, కనుక ఉర్రి పెట్టుకుని చనిపోయినట్లుగా నిన్నటి దిన పాఠంలో, అలాగే ఆ 30 వెండి నాణ్యాలు ఇవి రక్త క్రయధనమని వారు ఏం చేశారట? కుమ్మరవాణి యొక్క పొలాన్ని కొన్నారు. అది కూడా పరదేశులను పాతి పెట్టడానికి. అది నిన్నటి దిన పాఠంలో ఉన్న మరి ముఖ్యమైన విషయాలు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడ తీసుకువెళ్ళారంటే పొంతి పిలాతు, అంటే పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. ఈరోజు యొక్క పాఠం. యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆయన బంధించి తీసుకుని పోయి పొంతి పిలాతు, అంటే పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళి ఏం చేశారంటే అప్పగించారు. పిలాతు దగ్గర ఈరోజు ఏం జరిగింది అని అంటే, లూకా సువార్తలోకి 23వ అధ్యాయంలోకి వెళ్ళాలి మనం. 23వ అధ్యాయంలో ఈరోజు 1 నుంచి 7 వచనాలలో పాఠము ఈరోజుది. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరుగుబాటు రేపించుచున్నాడు, కైసరునకు పని ఇవ్వద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటుమని ఆయన మీద
నేరము మోప సాగిరి. ప్రియులారా, కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ తీసుకొచ్చారు అంటే పిలాతు దగ్గరికి తీసుకువచ్చారు. ఇది మూడవ తీర్పు. మొదట అన్నా దగ్గరికి తీసుకువెళ్ళారు, తర్వాత హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళారు, ఈవేళ పిలాతు దగ్గరికి తీసుకువచ్చారు. అంటే ఇది మూడవ కోర్టు, మూడవ తీర్పు. ప్రియులారా, అన్నాగారు అంటే ఫస్ట్ అన్న అనేటువంటి న్యాయాధికారి దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడ నుండి హేరోదు, అక్కడి నుంచి ప్రియులారా కైఫా దగ్గరికి తీసుకొచ్చారు. ప్రియులారా, అక్కడి నుంచి పిలాతు దగ్గరికి తీసుకువచ్చారు. ప్రియులారా, పిలాతు దగ్గరికి తీసుకువచ్చి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రియులారా తీర్పు. ఈ తీర్పులో వారు ఏం చెబుతున్నారు అంటే వారు తీసుకువచ్చిన వెంటనే పిలాతుకి ఏం చెప్పారంటే ఈయనకి మరణశిక్ష వేయమని తీసుకొచ్చారు. ఏ శిక్ష? వారు రాగానే ముందు ఏం చెప్పారంటే ఆయన నేరాలు, ఈ ఫలానా నేరాలు చేశాడు, ఫలానా ఘోరాలు చేశాడు, ఫలానా పాపాలు చేశాడు, ఫలానా తప్పులు చేశాడు, ఇవేం చెప్పట్లేదండి. ఇవేమి చెప్పకుండా ముందు ఏం చెప్తున్నారంటే ఈయన్ని మరణశిక్ష వేయటానికి మరి నీ దగ్గరికి తీసుకొచ్చామని చెప్పి పిలాతుతో చెప్తున్నారు వాళ్ళు. ప్రియులారా, అప్పుడు పిలాతు ఏమంటాడంటే మరణశిక్ష వేయటానికి ఈయన ఏమి నేరం చేశాడు? మరణశిక్ష వేయటానికి ఈయన ఏమి నేరం చేశాడు? ఆ నేరాలను ప్రవేశపెట్టండి అన్నాడు పిలాతు. ప్రియులారా, కాబట్టి అప్పుడు ఒక్కొక్కరు మొదలుపెట్టారు రావటం. ప్రియులారా, ఏంటి అంటే ఇతడు మా జనమును తిరుగుబడ రేపుచున్నాడు, కైసరమునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోప సాగిరి. ఇది ఒక నేరము. కైసరువుకు పన్ను ఇవ్వద్దని ఒకటి, నేనే క్రీస్తునని ఒక రాజునని ఈయన ఏం చేస్తున్నాడంటే చెప్పుకుంటున్నాడు. వాళ్ళ దగ్గర అసలు ఆ మాట ఆయన చెప్పలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టినప్పుడు ప్రియులారా తూర్పు దేశపు జ్ఞానులైనటువంటి వారు ఏమని వెళ్ళారు? యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడ, ఆయన నక్షత్రమును చూచి ఆయనను మేము పూజింపవచ్చామని చెప్పారు. నేను రాజును అని ఆయన చెప్పారా? ఆయన చెప్పలేదు. తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో ఒక నక్షత్రమును చూచి ప్రియులారా ఆ నక్షత్రాన్ని బట్టి పరిశోధన చేసి ప్రియులారా రక్షకుడు, లోకరక్షకుడు యూదులకు రాజుగా, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా పుట్టాడని చెప్పి వారే వచ్చి ప్రియులారా యూదులకు రాజు ఎక్కడా అని వారు అడిగారు. హేరోదు ప్రియులారా ఆ కాలంలో ఉన్నటువంటి ప్రియులారా హేరోదు రాజు కూడా నాకంటే ఇంకొక రాజు ఉండకూడదని ఆయన చంపాలని ఆలోచనతో ప్రియులారా అతడు కూడా కలిగి ఉన్నాడు. అంటే ఎవరని? ఆయన రాజు అనే కదా. ప్రియులారా నేను రాజు అని ఆయన అనలేదు. ప్రియులారా వచ్చి ఆదివారం మట్ల ఆదివారము కూడా ఆయన బేతనియ నుండి యెరూషలేము దేవాలయమునకు ప్రియులారా 3 మైళ్ళు దూరం అని చెప్తారు. ఈ 3 మైళ్ళు దూరము కూడా వారు దండయాత్ర చేశారు. ఆ దండయాత్ర చేసినప్పుడు యూదులకు రాజు అని ప్రజలంతా ఏం చేశారంటే కేకలు వేశారు. యేసు చెప్పుకొనటం కాదు. ప్రియులారా యేసును బట్టి ప్రజలైనటువంటి వారికి తెలిసినటువంటి విషయం అది, ప్రజలైనటువంటి వారికి తెలిసినటువంటి సంఘటన. కాబట్టి అందుకే ప్రియులారా వీళ్ళు ఆయన మీద పెట్టే నేరం ఏమిటి అంటే నేను క్రీస్తునన్నాడు. క్రీస్తు అంటే మొన్న చెప్పాను మీకు దాని అర్థం ఏమిటి అనేది. ప్రియులారా తర్వాత రాజునని ప్రియులారా అతను ఏం చేస్తున్నాడంటే చెప్పుకుంటున్నాడు. ఇదే ఒక నేరము.
కనుక ఈ నేరాన్ని బట్టి ఏం చేయాలి ఈయనకి అంటే మరణ శిక్ష విధించాలి అన్న. ఏ శిక్ష అంట? మరణ శిక్ష విధించాలన్నారు. 3వ వచనం, పిలాతు నీవు యూదులకు రాజువా అని ఆయన అడుగుగా ఆయన నీవు అన్నట్లే అని ఆయనతో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహముతోనూ ఈ మనుషుని అందు నాకు ఏ నేరము కనబడలేదనెను. ప్రియులారా, కాబట్టి చూడండి, పిలాతు యేసును చూడగానే ప్రియులారా పిలాతుకి ఏమర్థమైంది? పిలాతుకి యేసును చూడగానే పిలాతు మనసులో యేసును గురించి అతడు ఏమనుకుంటున్నాడు అనంటే ఈయన ఒక రాజు అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రియులారా ఆయన గురించి పిలాతు వినే ఉంటాడు. యేసును గురించిన ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు ప్రియులారా వినే ఉంటాడు. ఆ క్రమములో ప్రియులారా యూదులకు రాజు అని పిలాతులో కూడా విశ్వాసం ఉంది. అందుకే పిలాతు ముందు యేసు ప్రభుని అడిగాడు 3వ వచనములో, నీవు యూదులకు రాజువా అని అడిగాను. నీవు యూదులకు రాజువా అని పిలాతు అడిగినప్పుడు ప్రభు ఏం చెప్తారు? నీవన్నట్లే అని ప్రియులారా వారితో చెప్తారు, పిలాతుతో చెప్పారు. ప్రియులారా అప్పుడు పిలాతు ఇక రాజు అయి ఉండగా ఆయనకేం తీర్పు తీర్చుతాము, ఆయనకేం శిక్ష వేస్తాము అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ పిలాతు 4వ వచనములో ప్రధాన యాజకులు జనసమూహముతోనూ ఏం చెప్తున్నాడు? ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. ఏమన్నారు ఇక్కడ? ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. మీరేమో మరణశిక్ష విధించమంటున్నారు, మరణశిక్ష వేయండి అని అడుగుతున్నారు. ఏ శిక్ష అంట? ఇంక నిదానంగా మరణశిక్ష. బహుశా ఏదైనా ఒక పాపం చేసిన వారో, దొంగతనం చేసిన వారో, ఏదో చెడు చేసిన వారో, ప్రియులారా ఏదో తిరుగుబాటు చేసిన వాళ్ళు, వాళ్ళకి కొన్ని శిక్షలు ఉంటాయి. జైల్లో పెట్టడమా, కొరడాలతో కొట్టించటమా, ప్రియులారా మరి ఇలాగ కొన్ని శిక్షలు ఉంటాయి. ప్రియులారా ఇక శిక్షలేం లేవు. ఇక శిక్షలేమని వేయండి అంటున్నారా? ఇంకా ఏం చెప్పట్లేదు. నిదానంగా ఏం చేయమన్నారు? సిలువ వేసి చంపమంటున్నారు. అంటే మరణ శిక్ష వెయ్యండి. ఏ శిక్ష అంట? మరణ శిక్ష వెయ్యండి. ప్రియులారా పిలాతుకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే కేవలము వీరు ప్రియులారా ఆయన చంపాలనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప మరొక ఆలోచన ఆయన నేరము లేదని ఆయనకు అర్థమైంది. ఈయన ఏ నేరం చేయలేదని అర్థమైంది. ఈయనలో ఏ పాపం లేదని అర్థమైంది. ప్రియులారా నేరస్తుడు కాదని కూడా అర్థమైంది. అయితే వారి పంతము, వారి ఆలోచన ప్రియులారా ఏమై ఉంది అంటే కేవలం ఈయన ఏం చేయాలి? చంపాలి. అది పిలాతుకు అర్థమైంది. ప్రియులారా పిలాతుకు అర్థమైంది కాబట్టే పిలాతు వారితో, అంటే తీసుకువచ్చిన వారు ఎన్ని రకాల జనాంగం? 3 రకాల జనాంగం మీకు చెప్పాను. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు, ప్రియులారా జన సమూహము. ప్రియులారా కాబట్టి ఈ ప్రజలైనటువంటి వారు వారితో పిలాతు చెబుతున్నాడు, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు అన్నాడు. ప్రియులారా ఏ నేరము కనబడలేదు అన్నప్పటికీ ప్రియులారా వారి యొక్క సిలువేయండి, చంపండి అనేవాళ్ళు ఇక సల్లారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక ఎందుచేతంటే మరి నేరము నాకేం కనబడలేదు అంటున్నాడు. వాళ్ళేమో సిలువేసి మరణం శిక్ష విధించండి అంటున్నారు. కానీ ఈయనైతే ఏ నేరం నాకు కనబడలేదన్నారు. మరి నేరం కనబడలేనప్పుడు శిక్ష వేయరు కదా. ప్రియులారా అందుచేతనే కనబడలేదన్నారు. 5వ వచనం, అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదా దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరంత పట్టుదలగా చెప్పిరి. ప్రియులారా చూడండి, మరలా
మరలా ఏమవుతుందంటే మలుపు తిరిగిపోతుంది. ఆయన ఎప్పుడైతే వీళ్ళు పిల్లల దొంగ సాక్ష్యాలు ప్రవేశపెట్టారు, దొంగ సాక్ష్యాలు వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు, ఈయన దేవుణ్ణి కైసరునన్నాడు, ఆ కైసరు పన్ను వద్దన్నాడు, క్రీస్తునంటే దేవుణ్ణి అన్నాడు, రాజులని చెప్పుకున్నాడు పిల్లలని ఏయో చెప్పారు. ఆ సాక్ష్యాలన్నీ ఆ పిలాతుకి పిల్లల నేరాలుగా కనబడలేదు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా పిల్లల అవి నేరాలుగా కనబడలేదు. అయితే అందుకే నేరము కనబడలేదన్నాడు. అప్పుడు అంటున్నారు, అయితే ఇతడు గలయల దేశము మొదలుకొని ఇంతవరకు యూదా దేశమంతటను ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరంత పట్టుదలగా చెప్పిరి. ప్రియులరా, ఉపదేశించుచున్నాడు. ఏం ఉపదేశించుచున్నాడు? మంచా చెడ్డా? ప్రియులరా, మంచి విషయాలు చెప్తున్నాడా, చెడ్డ విషయాలు చెప్తున్నాడా, ప్రజలకి మేలైనవి చెప్తున్నాడా, ప్రజలకి కీడైనవి చెప్తున్నాడా? ఈయన బోధల వల్ల ఎవరైనా నష్టపోయారా? ఎవరికైనా కష్టం వచ్చిందా? ఎవరైనా నశించిపోయారా ఆయన బోధల వల్ల? ఏమని ఉందా? లేదు. నిజాలు చెప్పేస్తున్నారన్నమాట వాళ్ళు. ప్రియులరా, ఈయన్ని చంపడానికి గల కారణం ఏమిటి అంటే, ఇదిగో ప్రజలందరికీ బోధలు చేస్తున్నాడు, ఆ బోధలు వాళ్ళకి మేలుకరంగా ఉన్నాయి, మా మాట ఎవడు వినట్లేదు, ఈ ప్రజలందరూ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు, ఈ ప్రజలందరూ కూడా ఆయనే వెంబడిస్తున్నారు, మా మాట ఎవరు వినట్లేదు, మాకు అధికారం ఉంది కానీ ప్రజలు లేరు అనే బాధలో ఉన్నారు వీళ్ళు. ప్రియులరా, అందుకే గలయల యూదా దేశము విషయాలు కూడా గురించి చెప్పేసినప్పటికీ పిలాతు కూడా ఆలోచనలోకి వెళ్తాడు. ప్రజలను రేపుచున్నాడని మరంత పట్టుదలగా చెప్పిరి. ప్రజలను రేపుచున్నాడు. దేని విషయంలో రేపుచున్నాడు? దేని కొరకు రేపుచున్నాడు ప్రజలను? మరి దానికి ఏమైనా అక్కడ నేరం ఉందా అమ్మా? లేదు. ప్రియులరా, ప్రభుత్వం మీద ఏమైనా తిరుగుబాటు చేయడానికి రేపుతున్నాడా, లేక ప్రజలను తప్పుదారులో పట్టించడానికి రేపుచున్నాడా, ప్రజల చేత ఏమైనా చెడ్డ పనులు చేయించడానికి రేపుచున్నాడా? ఏమైనా ఉందా అక్కడ? ఏమీ లేదు. పిలాతుకి ముందే అర్థమైంది. అందుకే ఆ మాట అన్నాడు. ఏమని? ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదని ఎందుకు అన్నాడంటే, వాళ్ళ మనసులో పిలాతుకి అర్థమయ్యామట. పిల్లలు 6వ వచనం చూడండి. పిలాతు ఈ మాట విని, వాళ్ళు ఎప్పుడైతే గలయల యూదా అనేటువంటి దేశాల గురించి, ఆ ప్రాంతాలు రాష్ట్రాల గురించి మాట్లాడారో అప్పుడు వెంటనే పిలాతుకి అర్థమైంది. పిలాతుకు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలీలుడా అని అడిగిరి. ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశవాడిని తెలుసుకుని హేరోదునొద్దకు ఆయనను పంపివేశాను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. ప్రియులరా, కాబట్టి ఈరోజు 7వ వచనం వరకే. అయితే ప్రియులరా, మూడవ కోర్టు ఎక్కడికి వచ్చారంటే పిలాతు దగ్గరికి వచ్చారు. గతంలో ప్రియులరా, అన్న కైప ఇద్దరు న్యాయాధికారులు అయిపోయారు. ఆ ఇద్దరు న్యాయాధికారుల దగ్గర నుంచి మూడవదిగా పిలాతు దగ్గరికి వచ్చేసారు. ప్రియులరా, ఇంకొకటి ఏమిటంటే, న్యాయాధికారులు ఇక్కడ ఎంతమంది కనపడతారు మనకంటే? నలుగురే కనపడతారు. ఎంతమంది కనపడుతున్నారు? నలుగురు కనపడతారన్నమాట. ప్రియులరా, ఈ నలుగురులో మరణశిక్ష వేయాలంటే పిలాతు దగ్గరికే వెళ్ళాలి. ప్రియులరా, మిగతా ముగ్గురు ఉన్నారు. అంటే ఈ 3 భాగాలు ఎలా వస్తాయంటే, ఒకటి మండలం కోర్టు కింద వస్తుంది. మండలం కోర్టు అంటే మనకి మండలం ఏది వస్తుంది దానికి వస్తుంది. తర్వాత జిల్లా కోర్టు వస్తుంది రెండవది. మూడవది రాష్ట్రానికి కోర్టు ఒకటి వస్తుంది. 4వది దేశ కోర్టు వస్తుంది. అక్కడ వేస్తారన్నమాట మరణశిక్ష. ఎక్కడ ఏటక్ లేదు. వీళ్ళు ఏవో వాదిస్తారు కానీ పని అవ్వదు. అసలైన ఫైనల్ అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ దృష్టిలో కూడా వాళ్ళు చాలా ఇంక్వైరీ చేస్తారు. ప్రియులరా, ఆ ఇంక్వైరీలో కూడా పూర్తిగా
ఈ నేరాలు చేశాడని రుజువైతే గనక అప్పుడు అక్కడ ఏం శిక్ష ఉంటుంది? మరణ శిక్ష ఉంటుంది. ఏ లెవెల్ వల్ల అవ్వదు పిల్లలు. అందుకే వీళ్ళు తెలివితేటలకు ఏం చేశారంటే ఏ రోజు దగ్గరికి తీసుకువెళ్ళలేదు పిల్లరా. ఎందుకు ఏ రోజు దగ్గరికి తీసుకువెళ్ళలేదంటే ఏ రోజు యేసును గురించి మంచి ఆలోచన గలవాడాయన, అందుకని ఏ రోజు దగ్గరికి తీసుకువెళ్ళలేదు వీళ్ళు. పిల్లలు వీళ్ళు ఏం చేశారంటే ముందు అన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. అన్న కైఫా దగ్గరికి తీసుకువెళ్ళాడు. కైఫా దగ్గర నుంచి పిల్లరా పిలాతు దగ్గరికి పంపించేశారు. ఎక్కడికి పంపించేశారు? తీర్పులు 5 వస్తాయి కానీ కోర్టులు 4 వస్తాయి. పిలాతు దగ్గరికి మరలా 5వసారి వెళ్ళారు వాళ్ళు పిల్లరా. కాబట్టి పిలాతు ఎప్పుడైతే ఈ యేసు ఉన్నటువంటి ప్రాంతము, ఆ ప్రాంతాన్ని హేరోదు పరిపాలన చేస్తున్నాడనే సంగతి తెలుసుకున్నాడు. అయితే ఈయన విషయాలు ఏ రోజుకి తెలుస్తాయి? ఆ ప్రాంతవాడు కాబట్టి పిల్లరా ఈయన విషయాలు ఆయనకు తెలుస్తాయి కనుక ఆయన ఏ తీర్పు తీరుస్తాడో చూద్దాం అని చెప్పి పిలాతు ఏం చేశాడట? హేరోదు దగ్గరికి పంపించేశాడు. ఆ కాలంలో హేరోదు ఎక్కడున్నాడంటే యెరూషలేములో ఉన్నాడని ఉంది. ఎక్కడున్నాడు? యెరూషలేములో హేరోదు ఉన్నాడు. పిల్లరా ఈ యెరూషలేములో హేరోదు ఉన్న స్థలమునకు పిలాతు ఏం చేశాడు ఇక్కడ అంటే తిరిగి పంపించేశాడు పిల్లరా. కాబట్టి అందుచేతనే పిలాతు యూదుడు కాదు పిల్లరా. పిలాతు ఆ దేశానికి సంబంధించినటువంటి వాడు కూడా కాదు పిల్లరా. కాబట్టి పిలాతు వేరే దేశానికి సంబంధించినటువంటి వాడు పిల్లరా. కానీ ఆ దేశాన్ని వాళ్ళు రోమీలు పిల్లర పరిపాలన చేస్తున్నటువంటి కాలం, అంటే రోమా దేశానికి సంబంధించినటువంటి వాడు ఎవరంటే పిలాతు పిల్లరా. రోమీలైనటువంటి వారు యూదా దేశాన్ని ఆ కాలంలో వారు పరిపాలన చేస్తున్నటువంటి ఆ కాలము, యేసునికి సిలువేసేటువంటి కాలములో పిల్లరా. కాబట్టి అందుచేతనే పిలాతు అనేక రీతిలుగా ఆలోచించినటువంటి వాడు. బహుశా అన్నా కానీ కైఫా కానీ హేరోదు కానీ అన్ని ఆలోచనలు కలిగిన వారు కాదు. అందుచేతనే పిలాతు దగ్గర అయితే చాలా ఆలోచనలు ఉన్నాయన్నమాటండి పిల్లరా. అందుచేతన ఆయన అన్ని రకాలుగా ఆలోచించాడు. కనుక ఆలోచించిన తర్వాతే నేరము లేదు అని చెప్పాడు పిల్లరా. ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసే హేరోదు రాజు దగ్గరికి పిల్లరా యేసును పంపించినట్లుగా పిల్లరా కనబడుతుంది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏ రోజు దగ్గరికి తీసుకొచ్చిన ఏ రోజు మరణశిక్ష వేయటానికి అవకాశము లేదు, తీర్పు తీర్చడానికే ఉంది పిల్లరా. కొన్ని శిక్షలు వేయటానికి మాత్రమే ఉంది పిల్లరా. కానీ మరణశిక్ష వేసే అవకాశం మాత్రం ఏ రోజుకు కూడా లేదు. అన్నాకు లేదు, కైఫాకు లేదు, ఏ రోజుకు కూడా లేదు. శిక్షలు వేసే అధికారం మాత్రమే వీళ్ళకుంది. మరణశిక్ష వేయాలంటే పిలాతు పిల్లరా అమలు చేయాలన్నమాట. పిలాతు ద్వారాగా జరుగుతుంది, అది వారికి తెలుసు. అందుకని అనేక సార్లు పిల్లరా పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళటం అనేది మనకి ఈ రోజు యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట అండి పిల్లరా. కాబట్టి అందుకే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేములో ఉన్న హేరోదు దగ్గరికి. మరి ఈ పిలాతు దగ్గర అయిపోయింది, పిలాతు దగ్గర తీర్పు అయిపోయింది పిల్లరా. యెరూషలేములో ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గరికి ఈరోజు తీసుకువచ్చారు. హేరోదు రాజు దగ్గర రేపు జరిగిద్ది అన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగిద్ది అనేది పిల్లరా రేపటి దిన పాఠంలో మనము చూడగలము. కాబట్టి అందుకే దైవజనులు లేని నేరములు, ఏ నేరములట? లేని నేరములు యేసు పైన మోపి. ఎందుకంటే ఆయనకి ఎన్ని శిక్షలు వెయ్యాలన్నా, మరణశిక్ష వెయ్యాలన్నా, శిలువ శిక్ష వెయ్యాలన్నా ఆయన చేయని నేరాలు కూడా ఆయన మీద ఏం చేయాలి?
మోపాలి. ఏం చేయాలటండి? లేని నేరాలు కూడా ఆయన మీద ఏం చేయాలనుకున్నారు? మోపాలనేటువంటి ఆలోచన. మోపాలనేటువంటి ఆలోచన ప్రియులారా వారందరిలో ఉంది కాబట్టి అందుకే లేని నేరాలన్నీ యేసు పైన ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి మోపుతున్నట్లుగా ఈ దిన పాఠములో మనకి కనబడుతుంది. ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. దయగల మా రక్షక, ప్రేమగల తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, మరణాతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో శిలువ శ్రమల ధ్యాన దినాలలో 32వ రోజుగా ఈ దిన వాక్యాన్ని కూడా కాసేపు ధ్యానించి భాగ్యమిచ్చినందుకు స్తుతులు, స్తోత్రములు, వందనములు, మరణాతులు చెల్లిస్తూ ఈ వాక్యము మా అందరి హృదయములో నిలిచి ఫలించినట్లు దీవించి మహిమ ఘనత కీర్తి పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.